హాయ్, మీ ఇంటి వంట తారాతోరణంకు అందరికీ స్వాగతం. ఈరోజు మన ప్రోగ్రామ్కి గెస్ట్గా ఎవరు వచ్చారో తెలుసా? తెలుగింటి హీరోయిన్. తనెవరో కాదండి, సుహాసిని గారు. చంటిగాడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత కోకిల, పాండరంగుడు సినిమాల ద్వారా మనకి దగ్గరైన సుహాసిని గారు ఈరోజు మన ప్రోగ్రామ్ గెస్ట్గా వచ్చేసారు. సుహాసిని గారు, వెల్కమ్ అండి. హలో హలో, వెల్కమ్ టు మీ ఇంటి వంట తారాతోరణం. థ్యాంక్ యూ. ఓకే, సో మరి సుహాసిని గారు మా ప్రోగ్రామ్ గెస్ట్గా వచ్చారు. అసలు మీ ఇంటి వంట ఎప్పుడైనా చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాను. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చి 2 వంటలు చేసి వెళ్ళాను. వెరీ నైస్. ఓకే, సో మా ప్రోగ్రామ్ బాగా మీకు తెలుసు కాబట్టి చాలా చేయొచ్చు అనమాట ధైర్యంగా. ఎందుకంటే మామూలుగా అయితే కిషోర్లకు మమ్మీ రాదు. సో నాకు తెలిసిన కొన్ని వంటలు, నేర్చుకునే వంటలన్నీ ఇక్కడ వచ్చి మీ అందరికి నేర్పించవచ్చు. ఓకే, సో మరి ఇంత చిన్న ఏజ్ అమ్మాయి మంచి మంచి వంటలు మనకు నేర్పిస్తుంది. చూద్దాం ఎలాంటి వంటలు నేర్పిస్తారో. చూద్దామా? ఓకే, పదండి. ఓకే సుహాసిని గారు, మరి మీ ఇంటి వంట తారాతోరణంలో మాకు 2 స్పెషల్ వంటకాలు మీరు పరిచయం చేయబోతున్నారు కదా. సో మరి స్టార్ట్ చేసే ముందు అపరంజి సీరియల్ గురించి మనం మాట్లాడదాం. అసలు అపరంజి సీరియల్లో అంటే సినిమాకి సంబంధించి ప్రతి ఆర్టిస్టు ఉన్నారు అండ్ మీరు యాక్చువల్లీ మెయిన్ రోల్. సో టైటిల్ పడినప్పుడే మన చిరునవ్వు కనిపిస్తుంది అనమాట ఫేస్లో. ఓకే, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని? నేను ఫస్ట్ సీరియల్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ కిరణ్ గారు వచ్చారు. వచ్చినప్పుడు నేను ఫస్ట్ సీరియల్ ఇప్పుడే, ఎందుకంటే ఇంకో 2 years తర్వాత చేస్తాను అని చెప్పాను. ఓకే, కాకపోతే ఆయన చాలా రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఇది చూడమ్మా, నీకు ఆల్రెడీ తమిళ్లో చేస్తున్నారు, కన్నడలో చేస్తున్నారు, చాలా మంచి సీరియల్, అందరూ మూవీ ఆర్టిస్ట్ని పెడదాం అనుకుంటున్నాం, ఒక క్రేజ్ కోసం చేస్తున్నాం, సో మీరు చూడండి ఫస్ట్ అని చెప్పని 2 times అడిగారు. అప్పుడు కూడా ఎందుకులే అని అనుకున్నాను. బట్ ఇప్పుడు అనిపిస్తుంది ఒక మంచి సీరియల్ మిస్ అయ్యి ఉండదండి. అండ్ సీరియల్ పక్కన పెడితే లైక్ మేమందరం ఎలా అంటే రియల్గానే డాడీ అని పిలుపుకోవడం కానీ, పెద్దమ్మ ఒక ఫ్యామిలీలా ఉంది. సో నేను నిజంగా చేయకుండా ఉంటే చాలా మంచి మిస్ అయ్యి ఉండదాన్ని అని చాలా ఫీల్ అవుతున్నాను. ఓకే ఓకే, సో ఇలాగే మరికొన్ని విశేషాలు మాట్లాడదాము. సో మరి ఫస్ట్ వంటకం పేరేంటి? పన్నీర్ కరారా. పన్నీర్ ఖరారా. ఓ ఖరారా, సరే. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? పన్నీర్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, షుగర్, ఆమ్చూర్ పౌడర్, జీరా పౌడర్, బ్లాక్ పెప్పర్, గరం మసాలా, చీజ్, ఉప్పు, అల్లం ముక్కలు, కార్న్ఫ్లాక్స్, అప్పడాల తురుము, శనగపిండి, మైదాపిండి, నూనె. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. మరి దీనికోసం ముందుగా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలా? వీటన్నిటిని కలిపిన మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టాను. ఓకే, సో వీటన్ని ఏవేవి చేశాను మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఓకే, పన్నీర్ తురుము, కొత్తిమీర, చిల్లీ స్లైసెస్, ఓకే, అండ్ షుగర్, ఆమ్చూర్ పౌడర్, జీరా పౌడర్, బ్లాక్ పెప్పర్, గరం మసాలా, చీజ్, సాల్ట్, అల్లం ముక్కలు. ఓకే, సో ఇవన్నీ కలిపి ఒక చిన్న మిశ్రమంలో తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం అన్నమాట. ఓకే, ముందుగా రెడీ చేసుకొని పెట్టేసుకున్నారు అన్నమాట. పెట్టేసుకున్నాను. అబ్బో, చాలా ఐటమ్సే ఉన్నాయి అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ అండి? నెక్స్ట్ మీరు అవి చేసే లోపల కొంచెం ఆయిల్ పోసేస్తే సో అది హీట్ అవుతూ ఉంటుంది. సో మంచి టైం మేనేజ్మెంట్ అనమాట ఇదంతా. స్టవ్ ఆన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిలే కదా. సో ఈ ఆయిల్ బాయిల్ అయ్యేలోపు మనము నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చెప్పండి, ఏం చేయాలి మా ప్రేక్షకులకు చెప్పండి. నెక్స్ట్ ఈ పన్నీర్ స్లైస్ తీసుకొని, ఓకే, అండ్ ఇందాక చేసుకున్నాం కదా మిశ్రమం. అవును. సో ఆ మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకోవాలి. ఓకే, అంటే మనకు పన్నీర్ స్లైస్ గా కట్ చేశారు కదా. మనకి బ్రెడ్ అంటే కొంచెం పెద్ద సైజ్ లో ఉంటుంది, కొంచెం చిన్న సైజ్ అన్నమాట దాంట్లో. సో ఆ మిశ్రమాన్ని పెట్టి ఇలా శాండ్విచ్ లాగా పెట్టుకోవాలి. ఓకే ఓకే ఓకే, సో అలా బాగా గట్టిగా ఒత్తుకొని ఇలా కట్ చేయాలన్నమాట. ఓకే, డయాగ్నల్ గా ఇలా కట్ చేసి శనగపిండి అండ్ మైదా పిండి ఓకే ఇలా మిశ్రమంగా చేసుకోవాలి. సో దీన్ని ఇలా డిప్ చేయాలి. ఓకే, ఫుల్ గా డిప్ చేసి, ఓకే, అండ్ ఈ కార్న్ఫ్లాక్స్ అండ్ అప్పడం ముక్కలు ఉన్నాయి కదా, అవును, సో దానిలో ఇలా డిప్ చేసి. ఓకే, అచ్చా, ఐ థింక్ ఇది మనకి మసాలా పాపడ్ అనుకుంటా కదా. కొంచెం వైట్ గా లేదు, దాని మీద కొంచెం బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి మసాలా పాపడ్. అది మసాలా పాపడ్ అలాగే కార్న్ఫ్లాక్స్, సో 2 బాగా బ్రేక్ చేశారు, పొడిగా చేశారు, దాంట్లో మనకి అద్దుకున్నారు అనమాట. సో ఇలా అన్ని రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఓకే, సరే. సో ఇందులో కూడా ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది.
చాలా వెరైటీగా ఉంది సుహాసిని గారు. ఓకే, సో యాక్చువల్లీ ఈ ఫీల్డ్లోకి అంటే ఎవరి ద్వారా ఎంటర్ అయ్యారు మీరు? తెలుగు అమ్మాయి, సో మిమ్మల్ని చూడంగా చాలా మందికి అబ్బా చాలా రోజుల తర్వాత ఒక తెలుగు హీరోయిన్ చూసాము అన్న ఫీలింగ్ కలిగింది అందరిలో. అంటే మీరు ఎవరి ద్వారా ఎంటర్ అయ్యారు యాక్చువల్లీ? నేను ఎవరి ద్వారానే కాదు, ఒక స్మాల్ అంటే చండీగఢ్ మూవీ నా ఫస్ట్ మూవీ. సో ఆ మూవీ జరిగేటప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా జయ గారికి నా స్నాప్స్ వెళ్ళాయి. నేను హీరోయిన్ అవ్వాలని కూడా ఎప్పుడు అనుకోలేదు. సో ఆవిడ నా స్నాప్స్ చూసి కరెక్ట్గా మూవీ కూడా అదే అనమాట, ఒక 10th పాస్ అయ్యి ఇంటర్ అమ్మాయి. ఓకే, సో ఒక విలేజ్ గర్ల్. సో కరెక్ట్గా క్యారెక్టర్ సూట్ అవ్వడం, నన్ను అడగడం, నో ఆడిషన్స్ నో నథింగ్ అనమాట. సో పేరు కూడా అడగలేదు, ఈవెన్ నా పేరు కూడా అడగలేదు. ఓకే, దెన్ హీరోయిన్ సెలెక్టెడ్ అయిన తర్వాత నీ పేరు ఏంటి అని అడిగారు. సో అలా ఎంటర్ అయ్యారనమాట. ఓకే, సో కరెక్ట్గా సెట్ అయ్యారు కూడా, ఎస్పెషల్లీ ఆ పాత్రకి. మంచి విలేజ్ గర్ల్ అన్నారు కదా, సో ఈ ఫేస్ కూడా అంటే ట్రెడిషనల్గా ఉంటుంది, చక్కగా విలేజ్ అమ్మాయిలా ఉంటారు. అండ్ ఆ ఫస్ట్ మూవీ రావడం లైఫ్లో మర్చిపోలేదు అనమాట. అంటే ఎప్పుడు హీరోయిన్ అవ్వాలనుకోలేదు, బట్ డాడీ వాళ్ళు ఏంటంటే నువ్వేంటి హీరోయిన్ ఏంటి అన్నారు ఇలాగా. అంటే సడన్గా ఇలా అయిపోయింది ఇలా అంటే నమ్మలేదు చాలా మంది. తర్వాత నా ఫస్ట్ మూవీ లక్కీ ఏంటంటే అది ప్రెస్ వాళ్ళది. సో వాళ్ళకి మ్యాగజైన్ ఉంది, సూపర్ హిట్ మ్యాగజైన్ ఉండడంతో ఫుల్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఫుల్ పబ్లిసిటీ సూపర్ చేశారు. తర్వాత అది ఓపెనింగ్ అవన్నీ మ్యాగజైన్స్ లో చూసి నువ్వు నిజంగానేనా అని తర్వాత నమ్మారు. వెరీ నైస్. ఫ్రెండ్స్కి ఎక్కువ ఆశ్చర్యంగా ఉంటుంది కదా. సో ముందు 3 వేద్దాము, నెక్స్ట్ వేసుకుందాం. అంటే కొంచెం దూరగా నిన్న తర్వాత తీసేయాలి. ఓకే, సో మీరు చేస్తూ ఉండండి, ఇంత లోపల నేను పేపర్ నాప్కిన్ వేస్తాను. ఇందులో తీసిద్దామా? అసలు మీ అమ్మగారు చూసి ఎంత ఆనందపడతారు, చూస్తూ ఉంటారు. ఇంట్లో పెద్దగా ఏ వంట రూమ్లోకే వెళ్ళను అనమాట. ఓకే, సో కొన్ని స్పెషల్స్ మాత్రం వచ్చు, కొన్ని. సో పోనండి, మా అదృష్టం ఆ వంటకాలు మాకు పరిచయం చేస్తుంది. సో ఇప్పుడు మరి మీ ఫ్రెండ్స్ అందరూ మీ సీరియల్ చూస్తున్నారు అపరంజి? యా చూస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు నేను చేసిన వాటికి కొంచెం డిఫరెన్స్ అనమాట, చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేస్తున్నాను. అవును. సో వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అంటే ఫేస్ పెద్దరికంగా అనిపించినా కూడా మీ మాటలు కూడా చిన్నపిల్లలాగా, అంటే కొంచెం ఇంకా 10th క్లాస్ చంటిగా అంటే చంటిగాడు సినిమా ఆ టైప్లోనే ఉన్నారు. సరే ఆఫ్ చేసేస్తున్నాను ఇది. తీసుకుంటాం. సో చక్కగా రెడీ అయిపోయింది అనమాట. ఇది పనీర్ కరారీ. చాలా క్రిస్పీగా ఉంటాయి కదా. చాలా క్రిస్పీగా ఉంది, చాలా వెరైటీగా ఉంది చూస్తుంటే మాత్రము. చూసారు కదా సుహాసిని గారు మనకి ఎంత ముద్దుగా పరిచయం చేసిన పనీర్ కరారా. తప్పకుండా మీరు ట్రై చేయండి. పనీర్ కరారా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. పన్నీర్ కరారా, దీనికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, కార్న్ఫ్లాక్స్, పాపడ్ ముక్కలు, చీజ్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, చక్కెర, కొత్తిమీర, ఆమ్చూర్ పౌడర్, జీరా పౌడర్, మైదా పిండి, శనగపిండి, మిరియాల పొడి, ఉప్పు, నూనె, గరం మసాలా. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో పనీర్ తురుము, చీజ్, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, చక్కెర, కొత్తిమీర, ఆమ్చూర్ పౌడర్, జీరా పౌడర్, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు పన్నీర్ స్లైసెస్ తీసుకుని దానిపై ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని పెట్టుకుని దానిపై మరొక పన్నీర్ స్లైస్ పెట్టుకుని తర్వాత ఆ పన్నీర్ ముక్కలను మధ్యలో కట్ చేసుకుని మైదా పిండి, శనగపిండి బ్యాటర్లో ఈ పన్నీర్ ముక్కలను డిప్ చేసి తర్వాత కార్న్ఫ్లాక్స్, పాపడ్ మిశ్రమంలో అద్దుకొని అలా మనకు కావాల్సినవన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలో ముందుగా చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి బాగా దూరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఓ పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ కరారా రెడీ.